సమస్యలపైన మన యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారిని మన ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు గారు బృందంతో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఏదైతే గత కొద్ది కాలం నుండి సమస్యలపైన రకరకాలుగా ఊహాగానాలు సింగరేణి కార్మికుల్లో అలజడి మొదలైంది. అది ఏదైనప్పటికీ గుర్తింపు సంఘంగా బాధ్యతగా మేము కార్మికులకు ఆ రోజే మాట ఇచ్చినాం. కొన్ని యూనియన్స్ పని కట్టుకొని కొంతమంది కార్మికులను అయోమయంలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏఐటీసీ నాయకత్వం ఎప్పుడు కానీ కార్మికులకు ఆవగింజంత అన్యాయం కూడా జరగనీయం, ఒక 1% కూడా నష్టం జరగకుండా ఏఐటీసీ ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ పుట్టిన కాడ నుంచి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అణువణువు కార్మికులకు ఎన్నుదన్ను ఉండి దమ్ముగా ఉండి ఈరోజు హక్కులు తీసుకొచ్చిన చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. అట్లానే ఈరోజు కూడా పలు రకాలుగా ఆ ఊహాగానాలకు త్వరలో తెరబడుతుంది. ఏదైతే మేము కార్మికులకు మాట ఇచ్చినామో ఆ విధంగా మన వైరావు గారు చెప్పినట్టుగా పలు ఆ హక్కుల పైన ఏదైతే డిమాండ్స్ పైన పెట్టినామో అది తూతా తప్పకుండా పోరాటాలతో సాధించుకుంటాం, అవసరం అనుకుంటే చర్చల ద్వారా సాధించుకుంటాం తప్ప రాజీ పడేది లేదని చెప్పి ఈరోజు ఏఐటీసీ నాయకత్వం కార్మికులకు హామీ ఇస్తున్నది. కాబట్టి కొంతమంది కొన్ని నాయకులు ఇక అది ఏఐటీసీ వారసత్వం ఓడగొట్టింది, లేకపోతే ఏఐటీసీ మెడికల్ బోర్డు ఓడగొట్టింది అనే విధంగా చెబుతున్నారు. కాబట్టి అవన్నీ అబద్ధం. ఏదే కానీ మెడికల్ బోర్డు కూడా కొనసాగుతుంది. ఈ వారసత్వ ఉద్యోగాలు ఏదైతే విధంగా ఉందో పాత పద్ధతిని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లానే ఇలా లాభాల వాట కూడా త్వరలో ప్రకటిస్తారు. అన్నీ ఏదైతే మనం మొన్న ఏదైతే బైకాట్ చేసినామో ఆ సమస్యలను త్వరలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా రేపు ఉప ముఖ్యమంత్రి దగ్గర అన్నీ కూడా వస్తాయి ఈరోజు. కాబట్టి కార్మికులందరూ కూడా ఇది కార్మికుల విజయం. కార్మికులు పోరాటాలకు సిద్ధమైందన్నది యజమాన్యానికి తెలిసి వచ్చింది, అన్ని యూనియన్లకు కూడా తెలిసి వచ్చింది. కార్మికుల స్పందన ఎట్లుంటుంది, కార్మికుల పోరాటం ఎట్లుంటుంది అనేది కూడా అదర్ యూనియన్ వాళ్ళు కూడా గమనించాలి. అందరికీ కూడా ఏదైతే నిన్న జిఎం ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరిగిందో ధర్నాను విజయవంతం చేసిన కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున వారికి